మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకున్నా, మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకున్నా, తిద్దవచ్చు రాయి తిన్నగాను. మనసు తిద్దగలరయా మరి వంపు లేకున్నా, మనసు తిద్దగలరే మరి వంపు లేకున్నా, సత్యమైన మాట సాయి మాట, సత్యమైన మాట సాయి మాట. It is possible to set the tree stand straight without any bend. So also it's possible to make this stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు. Wanted Bhagavan to speak on 3 types of akashas. ఏమిటి ఈ ఆకాశములు? What are they? ఆకాశం గగనం శూన్యం. It is empty, empty. అనగా ఏమి చెప్పవద్దని దీని అర్థం. Meaning nothing need to be said. కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి. That which can be seen, that which can be heard, which can be thought over, that which conducts, which is beyond all description word, is related to the space. కేవలము భూమిపై కనిపించినవి మాత్రమే కాదు, Not merely seen on earth. ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు ఇవన్నీ కూడాను ఆకాశములకు సంబంధించినవి. The sky also shows sun, moon, clouds and stars. కానీ ఇట్టి ఆకాశములు ఒక్కటి మాత్రమే కాదు, But it's not merely one. మూడు ఆకాశములు ఉంటున్నవి. There are 3 types. భౌతిక ఆకాశము, One cosmos, రెండవది చిత్తాకాశము, cosmic mind, మూడవది చిదాకాశము. cosmic consciousness. ఈ భూతాకాశం అన్నటువంటిదే సర్వ దృశ్యములతోనూ కూడినటువంటిది. The cosmos has got all that you visualize. మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నో ఉన్నవి. Not merely the stars that you are able to see, there are many more stars that you do not see. ఇవన్నీ కూడాను భూతాకాశములకు సంబంధించినవే. They all belong to cosmos. ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ళ విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది. It is spread over thousands of miles. ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,00,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి. They are apart from this mother planet 9 crores and 11 lakhs of miles of distance. ఇలాంటి దృశ్యములు ఇంకనూ ఎన్నో ఉన్నవి. Still there are many more. మనకు అతి సమీపంలో కనిపించినవి సూర్యచంద్రులు మాత్రమే. Those that are close to us are merely the sun and the moon. వీటికి అతీతంగా కూడాను మరికొన్ని ఉంటున్నాయి. There are many more that are beyond. అవి కూడాను సూర్యులు మాత్రమే. They are like sun. సూర్యుని యొక్క సైజుకు తగినట్టుగానే ఉంటున్నాయి. They are of the size of the sun. అవి దూరముగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి. As they are very far, they look small. అవి కూడాను ఒక్కొక్క సూర్యుడే. Each one is a sun. ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారముల చేత ప్రపంచమునకు వెలుతురును అందిస్తూ ఉన్నాయి. Such planets
shed light to the entire world. అయితే However, ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణములకు ప్రాకుతుండాలి. to what extent the light goes right from the కనురెప్ప star, పాటు అనగా క్షణం లోపలనే just within a moment, 16,000 కోట్ల మైళ్ళ దూరం పోతుండాలి ప్రకాశము. the light travels at the speed of 16,000 crores of miles. కానీ But ఇంకా కొన్ని నక్షత్రముల యొక్క వెలుగు నేటికి కూడాను ఈ భూమిపై సోకలేదు. the light of some stars has not yet reached the earth. భూమికి కూడాను అందనటువంటి యొక్క లైటు మరింక ఎన్నో ఉన్నాయి. There are still many more. ఈ నక్షత్రముల యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది. They are highly brilliant and effulgent. ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు. Since the light of them, of some of the planets, are unbearable, cannot be visualized. ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి. They have been shining brilliantly. ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు. Sun has shared only part of his light with the earth. ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కానీ సూర్యచంద్రాదులు కానీ వాళ్ళ స్వశక్తి యొక్క ప్రకాశములు కావు. The light of the stars, the sun and the moon are not of their own. ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది. There lies behind all of them the fundamental power, మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది. primordial principle behind it. అది ఏ ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు. That is power of the self, Atma Shakti, that is responsible, conferring power to the stars, sun and moon. ఇట్టి భూతాకాశమునందు ఇవన్నీ కూడా చేరినవే. All of them belong to cosmos. ఇంకా చిదాకాశం అంటే ఏమిటో? Then what is cosmic consciousness? కనిపించినవన్నీ కూడా భూతాకాశములైనప్పుడు All that you see మనకు belongs to కనిపించినవి cosmos. మాత్రమే చిదాకాశములని చెప్పడానికి వీలు కాదు. It's not possible to decide they belong to cosmic consciousness. కనిపించక No. వినిపించక తెలిపించక మరిపించక ప్రకాశించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది. There lies hidden that which is not seen, that which is not heard, that which cannot be thought of. అది ఏ చిదాకాశము. That is Chidakashamu, cosmic ఆ consciousness. చిత్తాకాశమందే ఈ సర్వం కూడాను భూతాకాశం యొక్క స్వరూపంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. It is only here you find the reflection of this planet. మనం చూసేటువంటి ప్రతి దృశ్యములు కూడాను మన యొక్క హృదయం పైన ప్రతిబింబించేటువంటి యొక్క స్వరూపములే. All that we see, they are implanted on our heart. ఈ హృదయాకాశము చాలా చిన్నది. It is so small and subtle. దీనినే చిత్తాకాశము అన్నారు. This is called cosmic mind. మనకు కంటికి కనిపించేటువంటి యొక్క భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటున్నది. That what we see, cosmos, is spread to thousands of miles. కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కానీ పదార్థములు కానీ ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి. All that scenario that you watch, so widely spread, is present in a small form in the cosmic mind. ఈ చిత్తాకాశమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి స్వరూపం కూడాను చిదాకాశం యొక్క ప్రతిబింబాలే. This is all the reflection in the cosmic consciousness. భూతాకాశం యొక్క ప్రతిబింబములు ఈ చిత్తాకాశంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి. That you see in cosmos is seen in a very subtle form in the cosmic mind. ఇప్పుడు మనం ఒక పర్వతాన్ని చూచాము. We have seen a mountain. ఈ పర్వతమును చూసినప్పుడు ఒక్కతూరి నీవు కన్నును మూసుకో. Close your eye. ఆ చూసినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశంలో నిలిచిపోయింది. That mighty big mountain is present in a subtle form in your heart. ఈ ఆకాశం నందు కనిపించేటువంటి యొక్క లక్షలాది నక్షత్రములు కూడాను ఈ యొక్క చిత్తాకాశంలో
స్థిరంగా నిలిచిపోయినాయి. So all the stars and the planets are preserved in the cosmic mind. ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు. None can estimate or measure the cosmic mind. కానీ చిత్తాకాశం గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు. But we can try to inquire the depth of cosmic mind. సర్వ రూపములు కూడాను, సమస్త జగత్తు కూడాను, అన్ని ప్రపంచములు కూడాను ఆ చిత్తాకాశంలో స్వల్ప రూపములతో ధరించి ఉన్నాయి. The entire cosmos, all forms are present in subtle form in the cosmic mind. కనుకనే మన చిత్తమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి ధ్వనులు కూడాను, ప్రతి బింబములు కూడాను ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రతిబింబములే. So all that you find in cosmic mind are the reflections of the cosmos and its forms. భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం. That which is physically seen is the cosmos. కానీ మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము. That which is seen at the mental realm is cosmic mind. ఇక మూడవది చిదాకాశం. Third one is cosmic ఈ చిదాకాశం consciousness. అంటే ఏమిటి? What is this cosmic దానిని consciousness? ఆత్మ అని పిలిచారు. That is the self or Atma. ఈ ఆత్మకు రూపము లేదు. Atma has no form. ఆత్మకు ఏ విధమైనటువంటి యొక్క చలనము లేదు. It has no movement. అది నిర్గుణము, Attributeless. నిరంజనము, Ever effulgent. సనాతనము, Ancient. నికేతనము, Victorious. నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపము. It's eternal, pure, unsullied, immortal. అది ఏ చిదాకాశము. That is cosmic consciousness. అది చిదాకాశమును చూచినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు. So, the one who experiences cosmic consciousness will be experiencing the self. ఎట్టి విద్యలు లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును. One may not be a scholar, one may not be knowledgeable, but can experience cosmic mind. కానీ But చిదాకాశం యొక్క తత్వము ఎవ్వరు కూడాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాని ప్రతిబింబాన్ని కూడా చూడలేరు. But cosmic consciousness cannot be comprehended by any way. ఇది ఒక్కొక్క నక్షత్రము చూస్తే మన భూమికి From this earth, 9 లక్షల మైళ్ళ దూరంగా ఉంటున్నాయి. 9 lakhs of miles కొన్ని away. కొన్ని 9,000 నక్షత్రం మైళ్ళ దూరంగా ఉంటున్నాయి. Some are 9,000 miles away. ఇంకా కొన్ని Some, ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు. it's not possible to estimate the distance. ఎంతో దూరం ఉంటుండాలి. They are very, very far. దీనిని అవాంగ్మానస గోచరం అన్నారు. So, it cannot be thought of, not thought of సైంటిస్ట్ by కూడాను words. దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. Scientists wanted to know by their path దీన్ని of చేసినప్పటికీ inquiry. వారు చిత్తాకాశం వరకు మాత్రమే పోగలరు, కానీ చిదాకాశాన్ని ముట్టలేరు. A scientist can go up to cosmic mind, but they cannot reach cosmic consciousness. కనుకనే ఆ చిత్తాకాశమును దర్శించడమే ఆత్మ సందర్శనము అన్నారు. To have that cosmic consciousness is experience of the self. ఈ ప్రపంచమందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే. All the material that we see in the world is in cosmos. దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి. The Vedanta does not state in full. సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతున్నది. Science could not explain clearly. కనుకనే So, దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకును నిరూపిస్తూ వస్తుండాలి. however, Vedanta could prove to some extent. ఇది భూతాకాశం యొక్క ప్రతిబింబమై చిత్తాకాశం, చిత్తాకాశమును మింగినటువంటిదే చిదాకాశము. So, the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within భూతాకాశాన్ని cosmic mind. మింగినటువంటిది చిత్తాకాశము. So, cosmic mind is more than cosmic. చిత్తాకాశమును మింగినటువంటిదే చిదాకాశము. The whole cosmic mind is in cosmic consciousness. కనుకనే దీనిని ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్, అదే భూతాకాశము. The one you think you are is cosmos. అని నీవు ఏ ఏ దృశ్యాలను చూడగలుగుతున్నావో, That you are able to see. ఏ ఏ స్వరూపాన్ని నీవు చెప్పగలుగుతున్నావో, The form you can ఏ ఏ describe. అనుభూతులను నీవు పొందగలుగుతున్నావో, Those things that you will అదంతా experience. ది వన్ యూ థింక్ యు ఆర్.
All that comes under the one you think you are. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్. The one others think you are. అది ఏ చిత్తాకాశము. That is cosmic mind. అది చింతించినవంతా కూడా ఈ మనసు లోపల స్మరింపజేస్తుంది. So all that is thought of is reminded, recapitulated. కనుకనే ఈ చిత్తాకాశములకు తరువాత పోయేటువంటిది That which transcends ది cosmic వన్ mind, యు థింక్ యు ఆర్ అన్నారు. కానీ ది వన్ యు రియలీ ఆర్. that which transcends this is the one you really are. అది ఏ ఆత్మతత్వము. That is cosmic consciousness. అది ఏ నిజమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వరూపము. That is the true nature. దైవం యొక్క ఆనందము. It is divine bliss. ఈ ఆనందమునకు ప్రతిబింబమునకు నేను అనే పదమునకు ఎట్టి భేదము లేదు. There's no difference between reflection, the divine bliss, and this term నేను I. అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సమన్వయమైంది. This word, single letter word I, is self. కనుకనే ఈ ఐ ఒక ఏకాక్షరమే. So I is single letter word. దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుదా వదంతి అన్నారు. Vedanta says the single letter word I is interpreted by many ways. కనుకనే ఎవరిని పిలిచినప్పటికీ You may call anybody. నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి. When Bhagavan says Anil Kumar, he will say I. కానీ గిరిగారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు. When he says Girigaru, he says I. ఈ విధంగా ఎన్ని పేర్లు కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుంది. Anyone responds this way, I. కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిది ఐ. So unity in diversity is I. ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము. So this unity is Atmic principle. ఈ ఆత్మతత్వమునకు ఆకాశమని కానీ భూమిని కానీ ఏమని కానీ చెప్పడానికి వీలు కాదు. This Atma cannot be equal to any earth or ether. ఆకాశమనగా ఏమిటి? What is Akash? అనంతమైనటువంటిది, It is infinite, అప్రమాణమైనటువంటిది, immeasurable, అగోచరమైనటువంటిది. non-apparent. ఇలాంటి దీనిని ఎవరని చెప్పగలరు? Who can decide it? కనుక So, ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవ్వరూ ఏమీ చెప్పలేరు. infinite form cannot be said, stated. కనుకనే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు. So scholars said that Akasha ఆకాశం is empty. అనేటువంటిది గగనం. It is whole space, ఈ ether. గగనంలో ఏం కనిపిస్తుంది మనకు? What is that you know? ఏదో కొన్ని దృశ్యములు కొన్ని మేఘములు కనిపిస్తాయి. You may see some clouds in the way. ఎంతవరకు కనిపిస్తాయి? To what extent? కొంతకాలం వరకు కనిపిస్తాయి. For some తదుపరి time. అవి కూడా మల్లమైపోతున్నాయి. Later, they too pass off. అవి కూడా చలనమైపోతున్నాయి. They too move away. కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిదాకాశం. So that which is not seen is the cosmic అది mind. ఏ ఐ. That is I. ఈ ఐ అనేటువంటి పదములకు ఏ అర్థములైనా చెప్పలేరు. I, you cannot give true meaning to that. దీనిని వేదాంతము This in Vedanta. ప్రతి ఒక్క విషయమును కూడాను ఈ ఐకత్వము అనగా ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది. Vedanta refers to this principle of unity. అహం బ్రహ్మాస్మి. I am Brahma. నేనే బ్రహ్మ. నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుంది. So first I, next Brahma. అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుంది. Next, any word comes next to I. కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుంది. So I comes first, Atma next. ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు. Without I, the self Atma అహం cannot come. అహం అహం బ్రహ్మాస్మి. Aham, ఈ I. బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటిది. So Brahma came out of I. కనుకనే అహం అనేటువంటిది నేను. So aham is this కనుక I. నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము. So this word I speaks of self, Atma. కనుకనే వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ ఎన్ని శాస్త్రములు వర్ణించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు. So you may read anything in Vedanta, but first know thyself, I. నాయన నీవెవరో తెలుసుకో. Know thyself, know who you are. నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని లేక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు. I has got nothing to do with your scholarship or nature. అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు If I say, who are you? నేను అనిల్ కుమారు. You'll say, I am Anil Kumar.
ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమారు? Who gave this name? మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది. Your parents christened you so. ఈ పేరు పెట్టకమునుపు నీ పేరేమి? Prior to that, what's your name? నాకు తెలియదు. I don't know. కనుకనే ప్రతి దానికి కూడా ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు. So these are all the names given. You are not born with them. కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి. So every name is given after birth. అవి కూడాను గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ Name is given for identification, సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు. but not the name in reality. కనుక So ఆత్మకు అనేటువంటిది ఎట్టి పేరు లేదు. Atma has no అహం name. అహం 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 అహం. So it is aham, aham, I. ఈ అహం అనేటువంటిది నిజమైన ఈ యొక్క ఆత్మతత్వము. This aham is a spirit. ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు. It has no specific form. కనుక So మనము గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము, So we speak of cosmos, చిత్తాకాశము cosmic mind. కొంతవరకు విచారించవచ్చు. We can know to some extent. భూతాకాశం యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము. And then the reflection of the cosmos is cosmic mind. చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు. And then cosmic consciousness has no form. ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి The formless, ఎట్టి ఆకారము చెప్పవచ్చును. what form can you decide? కనుకనే అహం అహం అన్నారు. So it is said, aham, I. ప్రతి ఒక్క విషయం నందు కూడాను In every- వేదాంత పరిభాష యందు In every matter, in philosophy, ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు. no one is able to know the meaning of aham. ఏమిటి అహం? What is aham? అహం అంటే నేను అనేటువంటి అహంకారమా? Is it ego? ఈ అహంకులకు ఒక ఆకారం ఉంది కదా. This ego has some form, కానీ ఈ అహంకు ఆకారం లేదు. but the true I has no form. కనుకనే ఆకారరహితమైనటువంటిది ఈ అహం. So aham, I, is formless. దీనినే వేదాంతము అనేక రకములైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది. Vedanta taught in many possible ways. కనుక ఇది ఆకాశము కాదు, It's not space, అహం అనే రూపము కాదు, not a form, అహం అనే శబ్దము కాదు. not sound. ఎట్టి శబ్ద రూపంలో లేనటువంటి యొక్క తత్వమే అహం. It has no sound nor form. ఎవరో ఒకరు అయ్యా నీవెవరో తెలుసుకునిరా అన్నారు. Somebody said, find out who you are. రెండవ దినం వచ్చాడు. He came on the నేను following day. తెలుసుకున్నాను సార్ అన్నాడు. Sir, I have known. ఏమిటి నీవెవరు? Then who are you? నా పేరు రామయ్య. I am Ramaya. ఇంక నీవెవరు అని రెండవ తూరి అడిగేటప్పటికి మా తండ్రి పేరు మల్లయ్య. And then he said, Malaya is my father's name. మీ తల్లి పేరు ఎవరంటే పుల్లమ్మ. Your mother is Pullamma. ఎల్లమ్మ పుల్లమ్మ రామయ్య రంగయ్య ఈ విధంగా పేరు చెప్తూ వచ్చాడు. These are all the names, Venkaya, Pullamma, Tom, Dick and Harry. ఇవి ఏవి నీవు కాదు. They are not your names either. నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి. They are all result of association. ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి యొక్క పదములే. They are relating to local vernacular. ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు. They are for introduction. ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కానీ నీ పదములు కాదు. They are the names given, but they are not of your own. కనుక మొట్టమొదటి నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే. So, by birth you have taken only one name. అహం. అహం. అది ఆత్మతత్వము. That is self. ఈ ఆత్మ అన్న Atma, నేను అన్న I. అంతా ఒక్కటే. All are one. ఆత్మకు వేరొక రూపం లేదు. Atma has no form. నేనే నేనే ఐ ఐ ఐ. It is I alone. ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు. If you know I, you don't need to do anything further. అహం రామయ్య. Aham Ramaya. రామయ్యను ఎందుకు తెచ్చుకుంటావు మధ్యలో? Why this name in between? అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుంది. అది Ramaya comes only after I. అహం వచ్చిన తర్వాత ఇంకేది రాకూడదు. After I, no other thing needs to be there. కాబట్టి అహం ఒక్కటే. So Aham is one. అది ఏ నేను. That is I. నేను అనేటువంటి తత్వము గుర్తించుకోవాలి. Know this nature of I. ఇది ఏ వేదాంతం యొక్క పెద్ద రహస్యము. This is the secret of philosophy. కనుకనే భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, మూడు ఆకాశముల గురించి చెప్పేటువంటి దాంట్లో ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది. So of all the three, cosmos is full of దీని form. కదిలక ఉండేటువంటిది. It is
దీనికి మెదలిక ఉండేటువంటిది, It stands there. ప్రయాణం సలిపేటువంటిది, It moves about. ప్రత్యక్షంగా గోచరించేటువంటివి. You see directly. కానీ But దీని ప్రతిబింబములే చిత్తాకాశము. the reflection of the cosmos is the దీనికంతా cosmic కూడా mind. కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి. They're all mere reflections. ఈ ప్రతిబింబంలో ఉన్నటువంటిది కూడాను ఇది కాదు నిజమైన చిత్తాకాశం. The reflection is not the true one. ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఏది ఉండనటువంటిది సరైన ఆకాశము. So, the cosmic consciousness is beyond reaction, reflection, ఇది result. చిదాకాశము. That is cosmic ఈ consciousness. చిదాకాశం యొక్క తత్వాన్ని The nature of Chidakasha ఏ పేరుతో కానీ cannot be ఏ referred, రూపంతో కానీ ఉచ్చరించటకు వీలు కాదు. cannot be referred to either by name or ఒకనొక form. సమయం లోపల At ఉత్తరప్రదేశం లోపల గంగానది తీరంలో ఒక వ్యక్తి గాజులు అమ్ముకుంటూ ఉండినాడు. There in North India, close to Ganges, one bangle seller was there. అక్కడి నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది. A form emerged out of Ganges. వచ్చి అయ్యా నాకు గాజులు తొడుగుతావా అని అడిగింది. That form came and said, "Sir, would you make bangles?" తప్పక తొడుగుతానమ్మా. The bangle seller said, "Why not?" ఇది నా చేతి సైజు తగినటువంటి తొడుగు అనింది. That form extended its hand తొడిగినాడు. and he gave the తొడిగిన bangle. తర్వాత After, అతనికి దాని విలువ ఇవ్వాలి. a price must be paid. అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు. I don't have money. ఫలాని చోటు లోపల, ఫలాని నంబర్ ఇంటి లోపల, ఫలాని బీరువ లోపల, ఫలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను, అది నా తండ్రికి పోయి నీవు అడుగుమని చెప్పింది. He said, particular street and house number, the almirah and the locker, you can go and collect the money. చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది. And she disappeared. అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి, మీ తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు. While going, the bangle seller asked, "What's your name? Because I need to tell your mother." నా పేరు గంగా అని చెప్పండి అన్నాడు. He said, "My name is Ganga." వెళ్ళినాడు. He went. ఈ అడ్రస్ అంతా వెతుక్కొని పోయాడు. He went round. ఆ అడ్రస్ ఏమో చిక్కింది. He could get the address. అతన్ని విచారించాడు. He could know. అయ్యా మీ బిడ్డ ఆ గంగానదిలో వచ్చి గాజులు తొడుక్కుంది. He said, "Your daughter purchased bangles." అతను చెప్పాడు, నాకు పెండే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడున్నారు అని. He said, "I'm unmarried. How is that I have a daughter?" లేదు, ఆమె సత్యమే చెప్పేటువంటిది. She said truth చూడు, only. ఆమె చెప్పిన సత్యం అంతా కూడా అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటున్నాడు. She gave your exact address. మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది. She mentioned the father's నీ name. పేరు అదేనా? Isn't your name? తప్ప, అదేను అన్నాడు. Yes, it's మరి mine. ఇవన్నీ సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రం సత్యం చెప్తుంది. When that is true, why not this? చూచాడు, పలాని గూటిలో పోయి చూడండి. He said, "Find out there." ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం. I don't know the existence of the place where money is kept. లోపల వెళ్లి చూచాడు. He went ఆ in. గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు ఆయనకు చిక్కింది. He went in and saw the money. Enough for the bangles. ఆయన ఎవరో తెలుసునా? You know who she is? గంగా శిష్యుడు, గంగా భారతిని వర్షిప్ చేసేటువంటి వాడు. He is the one who worships Ganga Bharati. కనుక ఆయన చెప్పాడు, అయ్యా He says, నేను గంగాదేవిని నిరంతరం కూడా స్మరించేటువంటి వాడిని. "I worship Ganga Devi. గంగాదేవే నా ఆరాధన దేవత. She is the presiding deity. ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు. Since I offered myself, I haven't got married. కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పొదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు. Since the name of Ganga is mentioned, I want to go." అప్పుడు ఆ గాజుల వాడు The bangle seller. ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు. And this person has taken her there. అప్పుడు అక్కడికి వెళ్లి, There. అమ్మా "Mother, గాజులు తొడిగే సమయంలో కనిపించావు, I could see you when I gave you bangles. డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు, You also were there. కానీ ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు? Why is it I don't see నా you? డబ్బు నాకు చేరింది, I received దీని money. కృతజ్ఞతలు నేను చెప్పుకోవటం కోసం వచ్చాను I అన్నాడు. have come here to declare your presence. ఆమె చెప్పింది, She said, ఇదిగో నీ కృతజ్ఞత అని చెయ్యి పైకి ఎత్తింది. "Here is my hand." ఆ గాజు చేతుల నిండుకు గాజులు కనపడ్డాయి. And full of bangles he could see. ఆయన తండ్రి అన్నటువంటి వాడు చూచాడు, The father saw గంగ Ganga. గంగ గంగ అస్తములు మాత్రమే కనిపించింది. And Ganga, he could see only the hand. ఆ గాజులు వాడిని పక్కన పెట్టి He just kept him ఈ aside. తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా
అని ప్రార్థించాడు. And he went on praying to have full experience, manifestation. చూచాడు. He saw. ఇందిరా లోకమాతామ, రమామంగళ దేవత, భార్గవి లోకజనని, క్షీరసాగర కన్యక అని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు. He went on praising, praying in different names. ఆమె చెప్పింది, She said, నేను ఎవ్వరికి ఒక స్వరూపాన్ని నేను చూపించలేదు. I don't show any single form. నాకు ఎట్టి స్వరూపము లేదు. I have no form. దైవములకు కల్పించుకున్నటువంటి స్వరూపములు. All forms are your essence. ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో కనిపిస్తుంటారు. They are all the presumptions, assumptions of దైవములకు people. ఫలాని రూపమైనటువంటిదే లేదు. And I have no specific ఫలాని form. గుర్తులు అనేటువంటివి లేవు. No signs. కనుకనే నీకు డబ్బు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యమును పెట్టాను అన్నాడు. So as a witness, in order to pay you money, I lifted my hand. ఆ యొక్క హస్తమును చూచాడు. He saw the hand. తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు. He felt that life is redeemed. తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు. I could have the hand. హస్తస్య భూషణం దానం, Charity is the jewel. కంఠస్య భూషణం స్మరం. Truth is the jewel of the neck. తల్లి నీ హస్తము చూచాను, I could see your hand. నేను ఇంక తరించాను. I am liberated. ఆ గంగలో పడ్డాడు, ప్రాణమిచ్చాడు. He fell into the Ganges and breathed the last. ఈ విధంగా Like దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కానీ నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు. God appears in the form of your choice, but it's not the true form in తనకి ఏ reality. ఆకారము లేదు. He has no form. రామకృష్ణ పరమహంస కూడాను Ramakrishna Paramahamsa కమర్పూర్లో ఉంటుండి in Kamarpukur, ఒక దినము one day, కడుపు చాలా బాధ వేసింది. was suffering from stomach pain. భరించుకోలేక He couldn't bear. గంగా నదిలో పోయి పట్టానికి పోయాడు. He was attempting to ఎంత దూరం jump into దిగినప్పటికీ Ganges. ఎంత దూరం దిగినప్పటికీ మోకాల్లో నీళ్లు మాత్రమే కనిపించాయి. He could only go knee deep only. Any far he went in. తల్లి జగన్మాత, Oh mother, ఎందుకు నన్ను నీకు కనిపించడం లేదు? how is that I don't see? ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు? Why don't ఈ allow బాధను me నేను to merge in సహించుకోలేను, you? I don't see. భరించుకోలేను అని ప్రార్థన చేశాడు. I cannot bear the separation any longer. అప్పుడు Then, ఆమె, She. నాయన నాకు ఒక రూపం ఉండే కదా నీకు కనిపించేకి, well, how can you నాకు see ఎట్టి me? రూపము లేదు. I have no form. ఒకే రూపమే, Only one. అది ఏ నా యొక్క రూపము, ఆత్మ 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 అని. And of the form of the self or Atma. కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు. So think of the spirit of the self. నీవు కనుక్కున్నటువంటి యొక్క రూపములంతా నీకు వస్తుంటాయి. You see only forms that you think of. ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమలే కాని నిజమైనటువంటివి కాదు. They're all your imagination, illusion, but not రాముడు నాకు reality. సాక్షాత్కరించాడు, In fact, I could see కృష్ణుడు నాకు సాక్షాత్కరించాడు, the manifestation of సాయిబాబా నాకు Rama, Krishna. సాక్షాత్కరించాడు. Bhagavan అనేక appeared. మంది చెప్తూ ఉంటారు. People say so. ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే. They're all your illusion. భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ నీకు చిక్కడు. So long there's Brahma illusion, you cannot have భ్రమ Brahma. చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు. Then once you have Brahma, you will not be deluded. కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంక బ్రహ్మ చిక్కడు. Since you are in illusion, Brahma, you cannot have Brahma. Self. కనుకనే మన భ్రమను మనం పోగొట్టుకోవాలి. So we should be free from delusion. శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి. We should give up body attachment. దేహాభిమానం దూరం చేయాలి. We should distance ourselves from the ego. ఆత్మాభిమానమే నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము. We should be attached to the self. ఆత్మకు ఇదే అదే అనేటువంటి రూపం లేదు. Atma has no specific form. ఆత్మకు ఆనందమే రూపము. Bliss is its form. అది ఏ నిత్యానందం, Eternal bliss. పరమ సుఖదం, Supreme happiness. కేవలం జ్ఞానమూర్తి, Wisdom. ద్వంద్వాతీతం, Non-dual. గగన సదృశం, Ethereal. తత్వమస్యాది లక్ష్యం, Ultimate. ఏకం, One. నిత్యం, Eternal. విమలం, Pure. అచలం, సర్వదీ సాక్షిభూతం. No mobility. Eternal witness. ఇది ఆత్మ యొక్క వర్ణన. That is the description దీనికి of ఏక Atma. ఆకారములు ఉంటున్నాయి, What is the way ఏ it's from? ఆకారములు లేవు. Nothing whatsoever. కనుకనే మనం ఒక ఆకారాన్ని దర్శించాలని పట్టు మనం పట్టకూడదు. Let's not determine to see its specific form. చూసిన ఆకారములన్నీ కూడా దైవాకారంలే. All forms are divine. ఏ ఆకారంతో మనకు కనిపించిన దైవాకారమే. Any form is divine. దైవంలోకి ఇదే అదే అనేటువంటి ఒక స్వరూపాలు లేవు. You cannot decide a single form. కనుకనే So, ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం యొక్క తత్వంను the nature of conscious
దానిలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యచంద్రాదుల యొక్క తత్వము, the nature of the planets, ఇవన్నీ కూడా నువ్వు భూతాకాశం యొక్క లక్షణాలే. they belong to cosmos. ఈ భూతాకాశం యొక్క లక్షణాలు మనం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయకూడదు. We should not go by this cosmos and the planets. ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి, They all vanish. చెదిరిపోయేటువంటివి, They move away. మరుగుపడేటువంటివి, They get- మాయమయ్యేటువంటివి, They change. అంతర్ధానమయ్యేటువంటివి They disappear. అన్ని కూడా నువ్వు మనకు వెనుకకు వెళ్తుంటాయి. They just are withdrawn. ఒక్కటి మాత్రమే నీ వెంట జంట ఇంట కంట ఉండి కనిపించేటువంటిది. Only one is with you, in you, above you, below you, around you. అదే ఆనందం. That is bliss. ఈ ఆనందములకు ఒక స్వరూపం లేదు. Bliss has no form. ఆనందములకు ఒకే ఆకారమే. There's only one. నవ్వుకోవటమే ఆనందము. Bliss is experience. కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నువ్వు నవ్వకూడదు. And we should not make sound also. అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణములే. If you make sound, it's laughter. భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే How does he smile? మందస్మిత వదనం. He smiles beautifully. అది శబ్దము లేనటువంటి యొక్క నవ్వు, It has no sound. ఏ నోరు తెరవనటువంటి నవ్వు, It's not a laughter. ఆనందాన్ని అందించే నవ్వు. It's blissful. ఈ ఆనందము చేకూర్చేటువంటి ఆనందము It confers bliss. కనుకనే అది ప్రహసన్ అన్నారు. So it is prahasa. శబ్దంతో వచ్చేటువంటి దాన్ని ప్రహసన్, So that which is sound శబ్దం is laughter. లేనటువంటిదే హాసన్. That is smile and laughter are different. కనుకనే So. భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు. God smiles, does not laugh. ఇవన్నీ సినిమా నవ్వులు. The other is just artificial. ఈ నవ్వులంతా కూడా మనం చూసుకొని దేవుడు కూడా ఇట్టే నవ్వుతుంటాడేమో అనుకుంటారు. As we watch cinemas, we think God also laughs like that. కానీ ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి. There's one certain sign. అది ఏ కృతజ్ఞత అన్నారు. That is gratitude. దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది. What is to be given to God? దైవం ఎన్నో మనకి ఇస్తున్నాడు. God gives many. ఒళ్ళు సరి లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజెక్షన్ ఇస్తాడు. When we are sick, God comes ఇంజెక్షన్ ఇచ్చేటప్పటికి Doctor comes ఆ and gives ఇంజెక్షన్ injection. మందుకు తగినంత విలువ ఇస్తాము. and we pay the bill. ఆ కృతజ్ఞత తీరిపోయింది. There ends gratitude. ఆకలి వేస్తుండాలి. We're hungry. ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నావు. To appease hunger, we go in search of food. తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది. Mother serves food and curry. ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత. And once you eat, it is an expression of gratitude. ఏదో బాధలు పడుతున్నావు, You are suffering. బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధను నివారణ చేస్తే అది దానికి తగిన కృతజ్ఞత. Someone will come close to you, alleviate you from suffering. ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరము స్మరిస్తూ ఉండాలి. For any help that you receive, you should express gratitude. అది ఈనాడు పూర్తి మరుగైపోయేది. Today, there is no gratitude. దైవము ఎన్నో ఇస్తున్నాడు. God gives many. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, He gives free ఫ్రీ education. మెడిసిన్ ఇస్తున్నాడు, Free medical ఫ్రీ treatment. వాటర్ ఇస్తున్నాడు, Free water. ఫ్రీ మాటలు ఇస్తున్నాడు, Free. ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు. He moves among అన్ని you. విధాలా ఫ్రీ 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 ఫ్రీ. God is free everywhere. దీనికి ఏమి మీరు అందిస్తున్నారు? How are you expressing your gratitude? మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారం త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీనికి తగిన విలువగా వస్తుంది. When you give up ego, you can also be free. ఏమి నేను ఇచ్చేది? What is that you give? ఏ హృదయము నొసగితే ఈస నాకు Oh God, the heart you have given, మహిళ దానిని అర్పించి మహితమూర్తి. I give you the same heart back to కనుక you. వేరేమి తెచ్చు నీ పాదార్చనకును What else I am to offer to your feet? అంజలకించు అందుకోవయ్య నీవు With అన్నాడు. all salutations, I offer my heart. అంజలకించు I అది నీ యొక్క కృతజ్ఞత. do namaskar. అది కూడాను లేకపోతే If you don't వీడు do that, క్రూరుడైపోతాడు. you are ungrateful rich. వీడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది, You have to be born again. ఎన్నో కష్టములు అనుభవించవలసి You వస్తుంది, have to suffer a lot. ఎన్నో బాధలు గురి కావాల్సి You వస్తుంది. have to pass through suffering. కనుకనే ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది. When you pay your wholehearted obeisance, ఎప్పుడు is నీవు gratitude. హసనంతోనే ఉంటుంటావు, And you can always be blissful. చిరునవ్వులతో నీవు చిందులు దొక్కుతావు. You can smile all along. ఇది నీ యొక్క ఫలితము. This is the result. ఒకనొక సమయం లోపల At one time, కృష్ణ భక్తుడు devotee of Krishna, నిరంతరం కూడా నువ్వు కృష్ణ 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 అని నామస్మరణ చేసేవాడు. he started chanting Krishna's name. కానీ ఏ కృష్ణుడిని నేను స్మరించేది? In what form can I
ఒక్కొక్క recite. పిక్చర్ లోపల ఒక్కొక్క రకంగా ఉంటాడు కృష్ణుడు. Because the forms are depicted in different దాన్ని ways. ఆరాధించేదా, దీన్ని ఆరాధించేదా, Shall I worship that or ఏ this? కృష్ణుడిని నేను ఆరాధించేది What specific అని form? సందేహం కలిగింది. He could not decide. ఇవన్నీ కూడాను ప్రకృతిలో నిర్మించినటువంటి ఒక చిత్రంలో They are all the pictures of the nature. దైవం మానుష రూపేణ. God is in human form. ఈ పిక్చర్స్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము, ఒకరు బ్రేకప్ చేసినటువంటి మేకప్లు, ఇదంతా కాదు కృష్ణుడి యొక్క స్వరూపం. The crown and the makeup is man's painting. ఎప్పుడు నవ్వుతూ ఉండటము, God smiles, ఎప్పుడు నవ్వించటము, makes us smile. ఎప్పుడు ఆనందంగా ఉండటము, He is blissful. ఇతరులను ఆనందంగా కల్పించటము, He makes us ఇది blissful. కృష్ణుడి యొక్క స్వరూపము. That is Krishna's form. తాను ఆనందంగా ఉండాలి, ఇతరులను ఆనందపరచాలి. He should be blissful, make others blissful. కనుక నీ గివ్ అండ్ టేక్, It's give and take. అది నీవు ఆనందాన్ని ఇవ్వాలి, It's a byway నీవు channel. ఆనందాన్ని పుచ్చుకోవాలి. Gives, bless and ఇదే receive. నీ యొక్క కృతజ్ఞత. That is gratitude. అట్లు లేకుండా Otherwise, కేవలము దైవత్వాన్ని ఎంత ఆనందపరిచినప్పటికీ నీకు ఆ ఆనందం లభించదు. you cannot experience ecstasy, bliss in reality. కలలో కూడాను నీకు ఆనందం లభిస్తుంది. You will have bliss even in dream. నీకు ఆరాధన దేవత కంటికి కనిపించినప్పుడు When once you see, అసలు నవ్వుతూ పోవాలి, you can go smiling. మూతి ముడుచుకొని ఉండకూడదు. You cannot go with a serious ఆ face. విధంగా మూతి ముడుచుకొని ఉంటుంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు. A man with serious face can never be ఎప్పుడూ blissful. ఆనందంగానే ఉంటుండాలి. Smile, smile all the way. దోషం. ఆనందమే నిజమైనటువంటి స్వరూపము. Bliss is the true form. కనుక నిరంతరము కూడాను చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి. So one should smile and కొన్ని smile. బాధలు వచ్చినాయి, There are కొన్ని కష్టములు వచ్చాయి, problems. కొన్ని దుఃఖములు వచ్చాయి. దీనికోసం నీవు ఏమాత్రం ఏడ్చకూడదు. Worries, problems, obstacles ఇవి come on the వస్తుంటాయి, way. పోతుంటాయి. They come and అన్ని go. కదిలిపోయే మేఘాలు They come and pass out. వచ్చింది పోయినాయి. They have come and vanished. అంతేగాని నిలిచినవి కావి. None of them are permanent. కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు. So we should not worry. ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే And once we have strong faith like నిజమైనటువంటి that, భక్తులు మనం అనుకుంటాము. we can be true devotees. అట్ట కాదు, అమ్మకేదో జ్వరం వచ్చింది, నాన్నకేదో జబ్బు వచ్చింది, వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది? If you are worried of the ailments of your father and mother, how can you ఈ be blissful? అమ్మా నాన్నలు ఎవరు? Who are parents? ఈ దేహానికి అన్నటువంటి అమ్మా నాన్నలే. The parents of your body. ఈ దేహం ఎవరిది? Whose body it is? కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి. It is only physical. ఇవి కాదు మన కృతజ్ఞతలు. That's not gratitude. ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి. Forget the body. దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి. Think of form of God. అది ఏ నిజమైనటువంటి తత్వము. That is the true devotion. కనుకనే ఆకాశం యొక్క తత్వము, The nature of the space, చిత్తాకాశము, the cosmos, భూతాకాశము, Cosmic mind చిదాకాశము. and భూతాకాశాన్ని cosmic consciousness. పూర్తి మర్చిపోవాలి. you would forget cosmos. చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం లప్తి అందించుకోవాలి. We can preserve, sustain cosmic mind. కానీ క్రమక్రమేణా ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతే చిదాకాశం When అయిపోతాం. once we merge in cosmic mind, we reach cosmic consciousness. కనుక ఈ చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి. So we should contemplate on cosmic mind. ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి? What is the procedure to visualize? అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను. Bhagavan will explain this tomorrow. లోకములో In the world, దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును. divinity can be explained to an కానీ extent, ఆ చెప్పేటువంటి యొక్క దైవత్వము దైవత్వములు కావు. but it cannot be verbal. ఇవంతా వర్ణనమైనటువంటి యొక్క తత్వం. They're all vocal exercise. వరించేటువంటి తత్వములు, They go by word. భ్రమించేటువంటి తత్వములు, It's illusion. ధరించేటువంటి తత్వములు. It moves you. కానీ నీవు ధరించడానికి తగినటువంటి ఒక తత్వం నీవు కనుక్కోవాలి. But the reality should అది ఏ redeem you. తత్, That is that. అది ఏ తత్, That. తత్ That త్వం thou అసి. art. ఈ తత్ అనేటువంటిది అది, That త్వం అనేటువంటిది ఇది, thou. This. అది ఇది. That ఈ thou. రెండింటి యొక్క ఏకత్వమే అసి. That thou art. తత్వం Tattvamasi. అసి, అదే తత్వం అసి. That thou art. Tattvamasi. కాబట్టి ఈ రెండు కూడా నువ్వు ఒక్కటైపోవాలి. So both should be one. కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి. We should make every attempt to know cosmic consciousness. భజన బినా సుఖ శాంతి నహీ, भजन बिना सुख शांति नहीं, హరి భజన బినా సుఖ శాంతి నహీ, भजन बिना सुख शांति नहीं, హరి నామ
सत्कर्म नहीं, जय धर्म बिना सत्कर्म नहीं, जय धर्म बिना सत्कर्म नहीं, जय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना 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 नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं।